హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి డే 7 అన్నమాట. డే 7లో అయితే మేము అయోధ్యకు అయితే వెళ్ళామన్నమాట. అక్కడ బస్సెస్ అయితే 3 o'clockకి పార్క్ చేశారు. అక్కడి నుంచి మేము బ్రషెస్ అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. బస్సెస్ అయితే అలో చేయరన్నారని ఇంకా ఆటోస్లో అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ నది కూడా ఉంది. కొంతమంది అక్కడికి వెళ్ళి స్నానాలు అయితే చేసుకున్నారు. మేమైతే అక్కడ వాష్రూమ్స్ దగ్గర అయితే స్నానాలు అయితే చేసేసుకున్నాము. ఇంకా గైడ్ వచ్చారు. గైడ్ వచ్చి ఇంకా మమ్మల్ని అయితే అయోధ్య మొత్తం చూపించడానికి అయితే తీసుకెళ్లారన్నమాట. ఇంకా అక్కడి నుంచి అయితే ఒక 2-3 కిలోమీటర్స్లో అయితే టెంపుల్ అయితే ఉంది. శ్రీరాముని పట్టాభిషేకం అండ్ ఏవేవో గుళ్ళు అయితే కొన్ని చూపించారు. కొన్ని తర్వాత శక్తిపీఠాలు కూడా చూపించారన్నమాట. ఇంకా ఆ శక్తిపీఠాలు చూడడానికైతే ఫస్ట్ అయితే శ్రీరాముని పట్టాభిషేకం చూడడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. అంటే ఈ గుడిలో అయితే ఇప్పుడు అయోధ్య రామ మందిరం అంటే జన్మభూమి ఉంది కదా, అక్కడ సంబంధించిన ప్రతి ఒక్కటి అయితే ఈ గుడిలో అయితే ఉంటున్నాయన్నమాట. అక్కడ ప్రతి ఒక్కటి కూడా చేత్తో చెక్కుతున్నారు. అంటే ఆ ఆర్కిటెక్చర్ అంతా ఒక రాజస్థాన్లో ఉన్న రాయి తెప్పించారు కదా, ఆ రాయి ద్వారా ప్రతి ఒక్కటి చెక్కుతున్నారు కదా. స్తంభాలు మొత్తం అవి 206 స్తంభాలంట. ఇంకా అక్కడికైతే మేము వెళ్ళాము. ఇంకా ప్రతి ఒక్కటి కూడా మనుషులు పెట్టించి చేత్తో అయితే చేయిస్తున్నారు. ఇంకా మేమైతే గుడిలోకి అయితే వెళ్ళామన్నమాట. గుడిలోకి వెళ్తే ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది రామ మందిరం మొత్తం అంతా పూర్తయిన తర్వాత ఈ గంట పెడతారంట. ఇది వచ్చేసి 615 కిలోలంట. 615 కిలోలంట. ఇంకా ఆ గంట అయితే దండం పెట్టుకోమన్నారు. ఇంకా పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే సీతారాములు అయితే ఉన్నారన్నమాట. ఇంకా వాటిని ఆ కిందన వచ్చేసి శివుడివి శిలాగ్రాము ఏదో సంథింగ్ అవైతే ఉన్నాయి. ఇంకా వాటిని కూడా అయితే మేము దండం పెట్టుకొని అయితే ఇంకా ఆపోజిట్లో అయితే ఇంకో టెంపుల్ ఉంది అని అన్నారన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళడానికని ఇంకా ఫోన్స్ అయితే అలౌ చేయని అన్నారు. మేము ఫోన్స్ అయితే వదిలేసామన్నమాట. ఇదిగోండి ఇవే స్తంభాలు అన్నమాట. ఇవి ప్రతి ఒక్కటి కూడా రామ మందిరంకి అయితే చేరుతాయి. అక్కడ వర్క్ అయితే అవుతుంది కానీ ఇంకా ఫినిష్ అయితే చేయలేదు. మేము వెళ్ళాం కానీ కన్స్ట్రక్షన్స్ అయితే ఇంకా అవుతుంది. ఓన్లీ రామ మందిరం ఒకటే పూర్తిగా అయింది. అంటే ఆ గర్భగుడి ఒకటే పూర్తిగా అయింది. ఆ బయట కూడా అయితే ఇంకా ఏం అవ్వలేదు. ప్రతి ఒక్కటి అయితే చేతితోటే చెక్కుతున్నారన్నమాట. మిషన్స్తో కాకుండా ఓన్లీ చేతితోటే చెక్కుతున్నారు. ఇంకా ఆపోజిట్లో గుడి ఉందన్నాం కదా, ఆ గుడి అయితే పంచముఖ ఆంజనేయ స్వామి అంట. ఇంకా ఆ గుడికి కూడా వెళ్ళి ఇంకా ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకున్నాము. అయోధ్య అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి దర్శనం అవుతుందని. కానీ చాలా అంటే చాలా బాగా అయింది. మాలో కొంతమందికి అయితే విఐపి దర్శనం అంటే శ్రీరాముని ఫస్ట్ లైన్ ద్వారా అయితే మాకైతే దర్శనం అయింది. అంటే విఐపీస్ దర్శనం ఉంటుంది కదా, ఆ లైన్ ద్వారా అయితే కొంతమందిని పంపించారు. ఆ లైన్ ద్వారా అయితే మేము వెళ్ళాము. ఆ లైన్ చాలా ఖాళీగా ఉంది, విఐపి లైన్. ఇంకా నార్మల్ అయితే చాలా రష్గా ఉన్నాయి, ఎక్కువసేపు కూడా వాళ్ళు ఉంచలేదు. మేము ఆ లైన్లో వెళ్ళాం కదా, ఖాళీగా ఉందని అయితే చాలాసేపు అయితే మమ్మల్ని ఉంచారన్నమాట. ఉంచి ఇంకా దేవుడికైతే దర్శనం చేసుకున్నాము. ఇది వచ్చేసి చెప్పాను కదా పంచముఖ ఆంజనేయ స్వామి అంట ఇది. ఇంకా ఈ స్వామిని కూడా దర్శించుకొని ఇంకా అంటే పట్టాభిషేకం చేశారు కదా రాముడు, అక్కడికైతే వెళ్ళామన్నమాట. శ్రీరామ పట్టాభిషేకం దగ్గర అయితే సీతాదేవి వంటశాల
అండ్ నెక్స్ట్ వాళ్ళు ఉన్న ప్రదేశం ప్రతి ఒక్కటి అయితే చూపించారు. చాలా అంటే చాలా చక్కగా అనిపించింది. ఈ ట్రిప్లో అంటే ఈ అయోధ్య వెళ్ళాం కదా, ఆ రోజైతే మా బస్సులో ఉన్న ఒక ఆమె అయితే తప్పిపోయింది. మా దర్శనాలు అయితే బేనే అయిపోయాయి. ఒక 1.5 2 hours వరకు ఆవిడ కోసం అయితే అక్కడే ఉండిపోయాం. అట్ లాస్ట్గా అయితే దేవుడి దయ వల్ల ఆవిడైతే డైరెక్ట్గా బస్ దగ్గరికే వెళ్ళిపోయిందన్నమాట పోలీసుల సహాయంతో. సరే అని ఇంకా మేము కూల్ అయ్యి అప్పుడు బస్ దగ్గరికి అయితే వెళ్ళాము. మొన్న వచ్చేసి బీహార్లో అయితే మా బస్సులో అయితే దొంగతనం జరిగింది. అది మేమైతే గయా టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. గయా టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మా బస్సులో అయితే అమౌంట్ అయితే పోయింది. ఒకళ్ళ బ్యాగ్లో అయితే 20,000 అండ్ ఒకళ్ళ బ్యాగ్లో అయితే 10,000 అయితే పోయింది. డ్రైవర్ మా డాడీయే కదా, మా డాడీ అయితే నైట్ అంతా బస్సు అయితే డ్రైవ్ చేసి ఫుల్గా స్లీపింగ్లో ఉన్నారు. ఈలోగా అయితే వీళ్ళు వచ్చేసి దొంగతనం చేశారు, డబ్బులు పోయాయి. మేము రిటర్న్ వచ్చేసి చూసుకున్నామన్నమాట. అంటే మా డబ్బులు కాదు, మా బస్సులో ఉన్న వాళ్ళవి. అప్పటికి అయితే అన్ని బ్యాగులు అయితే చెల్లాచెదురుగా ఉన్నాయి. అప్పటికి గైడ్స్ అండ్ ఓనర్స్ అయితే చెప్పారు, మీ అమౌంట్ అండ్ ఫోన్స్ అయితే మీదే బాధ్యత, ఇక్కడ ఉంటే దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పారు. కొంతమంది తెచ్చుకున్నారు, కొంతమంది తెచ్చుకోలేదు. సో కొంత తెచ్చుకోలేని వాళ్ళ దాంట్లో అయితే ఒక 2 bags అయితే చెక్ చేస్తారన్నమాట. ఆ రోజు మేము కూడా అయితే పట్టుకు వెళ్ళలేదు, అమౌంట్ బస్సులోనే వదిలేసాము. అప్పటి వరకు అయితే తెలిసిన వాళ్ళే తీశారు అని అనుమానం అయితే పడ్డారు. ఆ తర్వాత మేము బుద్ధగయ దగ్గర బస్సు అయితే ఆపామన్నమాట. బుద్ధగయ దగ్గర బస్సు ఆపిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఫుల్గా ఏడుస్తున్నారు. ఆ తర్వాత తెలిసింది దొంగలు పడ్డారని. ఫస్ట్ అయితే చెప్పారు దొంగలు అయితే ఉంటారు అని. ఇంకా బస్ మీద అయితే వాళ్ళ అచ్చులు, చేతులు కాళ్ళు అచ్చులు అయితే ఉన్నాయన్నమాట. విండోస్ అయితే వేసారు కానీ అంటే ఫుల్గా లాక్ అయితే పెట్టలేదు. ఫుల్గా లాక్ పెట్టకపోయేసరికి వాళ్ళకి తెలుసు కదా దొంగతనాలు చేసిన వాళ్ళకి ట్రిక్స్. ఇంకా ఆ ట్రిక్స్ ఉపయోగించి అయితే ఫస్ట్లో ఉన్న బ్యాగ్స్ ఇచ్చి లాస్ట్ సీట్స్లో అయితే పెట్టేసి డబ్బులు అయితే తీసేసుకొని వెళ్ళిపోయారన్నమాట. మావే కాదు, ఇటువైపు వస్తున్న మాలా వస్తున్నారు కదా ఇలా అయోధ్య ట్రిప్కి, ప్రతి ఒక్కరి నోటి వెంట అయితే వింటున్నాము. ప్రతి బస్సులో కూడా దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు విలువైన వస్తువులు అయితే జాగ్రత్తగా పెట్టుకోండి అని అయితే చెప్పారన్నమాట. ఇంకా ఆ విధంగా అయితే ఆ రోజు ఒకటి జరిగింది. ఇంకా అయోధ్య రోజు అయితే ఒక ఆమె తప్పిపోయిందని చెప్పాను కదా, ఇంకా ఆవిడ కూడా దొరికేసిందన్నమాట. ఇలా బయట వచ్చినప్పుడు అయితే ఇంకొకటిగా అయితే జరుగుతున్నాయి. సో ఎవరైనా సరే బయటకు వెళ్తే ఇంకా మీ వస్తువులు, మీ అమౌంట్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. ఇంకా ఇది వచ్చేసి శ్రీరాముని పట్టాభిషేకం ప్లేస్ అంట ఇది. సో శ్రీరాముని పట్టాభిషేకం ప్లేస్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ అయితే సీతారాములు అయితే ఉన్నారన్నమాట. ఇంకా వాళ్ళు చూసేసి ఈ సందులో నుంచి వెళ్తే సీతమ్మ వారి వంటశాల అయితే ఉందన్నమాట. ఇవి వచ్చేసి ఇంకొండి ఇక్కడైతే ప్రతిరోజు నిత్య అన్నదానం అయితే పెడతారంట. ఒక సాధువు అయితే ఉంటారంట, వాళ్ళైతే అస్సలు ఫుడ్ అనేది తీసుకోరంట. ఓన్లీ మిల్క్, అది కూడా డేలో 1 time మిల్క్ అయితే తీసుకుంటారంట. అతనికి వచ్చిన ఫండ్స్ మనం డొనేట్ చేస్తాం కదా అమౌంట్, ఆ అమౌంట్ అంతా అనేది ఇలా నిత్య అన్నదానంకి అయితే యూజ్ చేస్తారంట. ఇంకా ఇది వచ్చేసి ఇంకా ఎవరికి తోచినంత వాళ్ళైతే ఇంకా అమౌంట్ అయితే డొనేట్ చేశారు. ఇంకా డొనేట్ చేసిన తర్వాత లోపలైతే వీడియో అయితే తీయలేదు. ఇంకా చూసారు కదా, అతనైతే సైకిల్ చేసి చెప్పారు తీయకూడదు అని.
ఇంకా నేనైతే ఇంకా వీడియో తీయలేదన్నమాట. ఇంకా ఎవరికి తోచినంత వాళ్ళైతే ఇచ్చేసి ఇంకా ప్రసాదం తీసుకొని అయితే వచ్చేసామన్నమాట. ఇంకా దాని ఆపోజిట్లో ఉన్న ఇది ఒక గుడి అన్నమాట. ఆ లోపలైతే సీతమ్మ వారివి సంబంధించినవి ఏవో ఉన్నాయంట. అది ఎగ్జిబిషన్ టైప్. బట్ మేమైతే వెళ్ళలేదు, టైం అయిపోతుందని అయితే మేమైతే ఫాస్ట్గా వచ్చేసాం. అంటే అయోధ్యకు వెళ్ళడానికి లేట్ అయిపోతుంది, ఫుల్గా ఎండ అయితే వచ్చేస్తుంది కదా అని అయితే మేము ఇంకా ఇక్కడి నుంచి అయితే దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అయోధ్యకు అయితే గైడ్స్ తీసుకువెళ్తారు కదా, ఒక చోట అయితే ఆపేశారు. ఇంకా ఆపేసిన తర్వాత అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ అయితే బైక్ వాక్ నడుచుకొని వెళ్ళాము. ఇంకా నడుచుకొని వెళ్ళిన తర్వాత కూడా ఆ గుడిలోకి కూడా చాలా అంటే చాలా లైన్లు ఉన్నాయి. ఎండ కూడా చాలా ఉంది. ఎవరైనా ట్రిప్స్ వెళ్ళాలి అని అనుకుంటే అయితే వింటర్లో వెళ్తే మంచిది, సమ్మర్లో కూడా మంచిదే. బట్ ఈ ఇయర్ ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా ఎక్కడ కూడా అంత ఎండలు అనిపించలేదు. అయోధ్యలో ఫుల్గా ఎండలు ఉన్నాయి, తర్వాత కాశీలో కూడా చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. అస్సలు అయితే ఉండలేకపోయాము మేమైతే. ఇంకా లాస్ట్గా అయితే ఇంకా అయోధ్య దగ్గరికి అయితే ఆటోలో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ చెప్తున్నారు ఎగ్జిబిషన్లా ఉంటుంది, వెళ్ళాలి అని అనుకుంటే టికెట్ తీసుకొని వెళ్ళండి అని. ఇంకా టైం అయిపోతుంది కదా అని అయితే ఇంకా ఫాస్ట్గా అయితే మేమైతే బయటకు వచ్చేసాము. ఈలోగా అయితే ఇంకా ఫుల్గా ఎండ ఉంది కదా, ఇంకా ఫుల్గా ఎండ ఉందని ఇంకైతే మేమైతే అంబ్రెల్లా అయితే సేఫ్ సైడ్కి క్యారీ చేసాం. ఒకవేళ ఎండగా ఉంటే బాబుకై పనికి వస్తుంది అని అయితే మేము అంబ్రెల్లా అయితే పెట్టానన్నమాట. అదే మాకు చాలా అంటే చాలా యూజ్ అయింది. ఆ అంబ్రెల్లాని మా బాబు నేలకేసి కొట్టేశాడన్నమాట. ఆ కొట్టేయడం వల్ల అయితే 2 స్ప్రింగ్స్ అయితే ఉడిపోయి ఎక్కడ అంబ్రెల్లాస్ చూసినా సరే ఎక్కడా లేవు. కానీ అదే మాకు ఇంకా అలాగైతే కాపాడిందన్నమాట. ఆ ఎండకి అంత ఎండ ఉన్నా సరే మా బాబు కొంచెం కూడా అలసిపోలేదు, చిరాకు కూడా పెట్టలేదన్నమాట. ఇంకా ఇది వచ్చేసి అయోధ్యకి అయితే నడుచుకొని వెళ్తున్నాం. అక్కడైతే మేము ఆగిపోయామని చెప్పాం కదా, అంటే ఆటోస్ అయితే ఆపేశారని చెప్పాం కదా, ఇంకా అక్కడి నుంచి అయితే నడుచుకొని వెళ్తాం. రోడ్స్ అయితే అస్సలు ఖాళీ లేవు.
అట్ లాస్ట్గా అయితే మేము గుడి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. అక్కడైతే ఫోన్స్ అయితే అలౌస్ లేవన్నారు. ఇంకా అలౌస్ లేవంటే ఇంకా బయట అయితే లాకర్స్ ఉన్నాయి కానీ ఇంకా లోపల కూడా ఉంటాయని అన్నారని మేమైతే ఇంకా దర్శనం లైన్లోకి వెళ్ళిపోయాం కదా. అక్కడి నుంచి అయితే నడుచుకొని అయితే వెళ్తున్నాం అన్నమాట. నడుచుకొని వెళ్ళి అక్కడ స్లిప్పర్స్ అండ్ ఫోన్స్, హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి కూడా ఇంకా లాకర్స్లో అయితే పెట్టేసుకున్నాము. ఇంకా అక్కడైతే అస్సలు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా అలౌ లేవన్నమాట. ఏది చిన్న పిల్లల పాలు బాటిల్ కూడా అలౌ లేదు. ఏదైనా సరే అక్కడ వదిలేసి వెళ్ళాల్సిందే. చిన్నపిల్లలు ఉన్నారు, కొంచెం జాగ్రత్త. మాకైతే చూసారు కానీ స్టార్టింగ్ చెక్కింగ్లో అయితే వాళ్ళకి చూపించాం బాగున్నాడు అని చెప్పి. అంటే వాటర్ బాటిల్, చిప్స్ అయితే పట్టుకుంటే వాళ్ళైతే అన్నారు అయితే మీరు దుప్పట్టా అయితే కవర్ చేసుకొని వెళ్ళండి అని అయితే చెప్పారు. ఇంకా దుప్పట్టాలో అయితే పెట్టుకొని కవర్ చేసుకొని వెళ్ళండి, వాళ్ళైతే తీసేసుకుంటారు అని అయితే ఒక సెక్యూరిటీ ఆమె అయితే చెప్పింది. ఇంకా మేము కూడా అయితే చున్నీస్లో అయితే పెట్టేసి పట్టుకు వెళ్ళిపోయాము. ఆ లాస్ట్ గర్భగుడి వచ్చినంత వరకు అయితే కవర్ చేసుకునే వెళ్ళాము. ఇంకెందుకు గర్భగుడిలోకి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఇంకా బాటిల్స్ ఎలాగా కొనుక్కోవచ్చు అని అయితే ఇంకా గర్భగుడి ముందునైతే ఇంకా వదిలేసాము. ఎలా అయినా సరే మళ్ళీ ఇంకా అక్కడ ఇంకో చెకింగ్ ఉంది, ఇంకా ఇంకెందుకులా అని అయితే మేమైతే పడేసామన్నమాట. ఇంకా పడేసి ఇంకైతే వెళ్ళిపోయాము. చూస్తుంటే ఆర్కిటెక్చర్ ఇంకా చూడాలని అయితే అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా రిటర్న్లో అయితే ఒక ఆమె తప్పిపోయిందని చెప్పాం కదా, సో ఆవిడ కోసం వెతుకుతూ ఉండడంలో నేనైతే ఇంకా మిగతా వీడియో అయితే తీయలేదు. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే కొట్టారనుకో నేను ఏ వీడియో పెట్టినా సరే ఆ వీడియో మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కాశీ ట్రిప్ అన్నమాట. కాశీ